హాయ్ ఫ్రెండ్స్, ఉమామహి 111 యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. బృహత్పలాయనులు. ఇక్ష్వాకుల పతనం తరువాత కృష్ణానది ఉత్తరాభిముఖంగా ఉన్న ప్రాంతాన్ని బృహత్పలాయనులు పరిపాలించారు. యహూవ చాంతమూలుని భార్య బహఫలస గోత్రానికి చెందినది. బహఫలస అనే ప్రాకృత రూపానికి సంస్కృత రూపాంతరం బృహత్పలాయన గోత్రం పేరు మీద ప్రారంభించబడిన మొదటి వంశం. బృహత్పలాయనుల గురించి వివరించే ఏకైక శాసనము కొండముది తామ్ర శాసనం. కొండముది తామ్ర శాసనం ప్రాకృత భాషలో రాయబడింది. కొండముది తామ్ర శాసనం వేయించినవాడు జయవర్మ మహారాజు. బృహత్పలాయనుల రాజధాని కోడూరు. జయవర్మ మహారాజు కోడూరు ఆహారంలో పంతూర అనే గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. జయవర్మ వైదిక మత అభిమాని. జయవర్మ ఇష్ట దైవం మహేశ్వరుడు. బౌద్ధ మతం పరాజయానికి చేరువలో ఉందని కొండముది తామ్రశాసనం స్పష్టం చేసింది. యాస్టరిస్ టాలమీ పేర్కొన్న బృహత్పలాయన రాజ్యంలోనే ముఖ్య భాగాలు కంటకశిల, ఘంటసాల, కృష్ణ, కొడ్డూర, కోడూరు, గుంటూరు, అల్లోసిగ్ని, నాగార్జునకొండ. యాస్టరిస్క్ జయవర్మ మరణానంతరం కృష్ణానది ఉత్తర ప్రాంతాన్ని సాలంకాయనులు పరిపాలించగా దక్షిణ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. యాస్టరిస్క్ ఏదైనా రాజ్యం కృష్ణానదికి ఉత్తరంగా ఉంటే స్వతంత్రంగా ఉంటుంది. కృష్ణానదికి దక్షిణ ప్రాంతం అనగా పల్లవ సామంత రాజ్యం అవుతుంది. సాలంకాయములు. బృహత్పలాయనుల తర్వాత కృష్ణానది ఉత్తర భాగాన్ని పాలించిన వారు సాలంకాయనులు. తొలిదశలో సాలంకాయనులు పల్లవుల వద్ద సామంతులు. సాలంకాయనులు పల్లవులకు సామంతరాజులుగా ఉండేవారు. టోలమీ మైసోలియా అనే దేశంలో బెన్రా వద్ద సాలెంకీనాయి వంశస్థులు ఉండేవారని ప్రస్తావించాడు. మైసోలియా అనగా మచిలీపట్నం, కృష్ణ. బెన్రా అనగా పెదవేంగీపురం, గో. సాలెంకీనాయి అనగా సాలంకాయనులు. సాలంకాయన అనేది గోత్ర నామము. సాలంకాయన అనగా నంది అని అర్థము. సాలంకాయనులు రాజధాని వేంగి. సాలంకాయనులు రాజలాంఛనం వృషభం, నంది. సాలంకాయనులు కులదైవం చిత్రరథ స్వామి, సూర్యుడు. చిత్రరథ స్వామి అనగా సూర్యుడు. సాలంకాయనులు గురించి వివరించే శాసనాలు. 1. కానుకలు ప్రాకృత శాసనం మహారాజు నందివర్మ. 2. ఏలూరు ప్రాకృత శాసనం విజయదేవవర్మ. 3. కానుకల్లు సంస్కృత శాసనం హస్తివర్మ. 4. పెదవేగి శాసనం హస్తివర్మ. 5. కొల్లేరు శాసనం చండవర్మ. 6. కంతేరు శాసనం నందివర్మ. 7. కంతేరు లఘు శాసనం విజయస్కందవర్మ. 8. ధారి కాటూరు శాసనం యువ మహారాజు అచండవర్మ. 9. పెనుగొండ శాసనం అత్తివర్మ. 10. గుంటుపల్లి శాసనం రెండవ. సాలంకాయనులు రాజకీయ చరిత్ర. విజయదేవవర్మ స్థాపకుడు, అశ్వమేధయాగం చేసినవాడు. హస్తివర్మ గొప్పవాడు, సముద్రగుప్తుని సమకాలీకుడు. మొదటి నందివర్మ చండవర్మ. రెండవ నందివర్మ విజయస్కందవర్మ. చివరి సాలంకాయన రాజు. సాలంకాయనులని బప్ప భట్టారక పాదభక్తులు అందరు. బప్ప భట్టారక అనగా తల్లిదండ్రుల పాదాలను పూజించేవారు. సాలంకాయనులు బ్రాహ్మణ కులస్థులు. సాలంకాయనులు కాలంలో క్షత్రియ శబ్దాన్ని సూచించే పదం. వర్మ సాలంకాయన వంశానికి మూల పురుషుడు. విజయదేవవర్మ. విజయదేవవర్మ అశ్వమేధ యాగం చేసిన సాలంకాయన రాజు. విజయదేవవర్మ తరువాత పరమ మహేశ్వరునిగా వచ్చినవాడు హస్తివర్మ. హస్తివర్మ సముద్రగుప్తునికి సమకాలీకుడు. హస్తివర్మ గురించి అలహాబాద్ ప్రశస్తిలో ప్రస్తావించబడింది. సముద్రగుప్తుని చేతిలో ఓటమి చెందిన సాలంకాయన రాజు హస్తివర్మ. సముద్రగుప్తుని ఆంధ్రదేశ దండయాత్ర క్రీ. శ. 343లో జరిగినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. హస్తివర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు మొదటి నందివర్మ. మొదటి నందివర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు చండవర్మ. చండవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు రెండవ నందివర్మ. రెండవ నందివర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు విజయస్కందవర్మ. చిట్ట చివరి సాలంకాయన రాజు విజయస్కందవర్మ. విష్ణుకుండినుల రాజ్య విస్తరణ వలన సాలంకాయన సామ్రాజ్యం పతనమైంది. సాలంకాయనులు సాంస్కృతిక అంశాలు. సాలంకాయనులు పరమభాగవత మతస్థులు. సాలంకాయనులు కాంచీపుర బౌద్ధ గురువులను ఆదరించారు. బౌద్ధ దత్తుడు అనే సింహల పండితుడు సాలంకాయనుల కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. బుద్ధదత్తుడు కృషి వలన సాలంకాయనుల కాలంలో బౌద్ధమతం బర్మా దేశంలోకి ప్రవేశించింది. సాలంకాయనుల కాలంలో బౌద్ధమతం బర్మా, ఇండోనేషియా, సయాం దేశాలలో కూడా కలదు. యాస్టరిస్క్ బర్మాలో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టినవాడు
సాన్లాన్క్రోమ్ అనే రాజు. ఈ పదం సాలంకాయనుల పదానికి రూపాంతరం. హస్తివర్మ వివిధ ధర్మ ప్రధానుడు అని పిలువబడ్డాడు. మొదటి నందివర్మ సామంతరాజుల తిరుగుబాట్లను అణచడం వలన ప్రతిపోనత సామంతస్య అనే బిరుదును పొందాడు. చండవర్మ కాలంలో కళింగపట్నంలో సాంస్కృతిక వైరుధ్యం వలన సామంతరాజులు తిరుగుబాటులు చేశారు. కృష్ణానదీ తీరం పాలనకి మధ్య ఆచార, వ్యవహార, సాంస్కృతిక వైరుధ్యాలు. కళింగ ప్రాంత పాలన. బుద్ధ పాలితుడు ఆచార్య దిగ్నాగుడు సాలంకాయనుల కాలంలో ప్రసిద్ధ బౌద్ధ మతాచార్యులు. విజయనంది వర్మ బౌద్ధ మతస్థులకు ముఖ్యంగా గంటుపల్లి బౌద్ధ క్షేత్రానికి దానధర్మాలు చేశాడు. బౌద్ధ మతంలో యోగాచార శాఖ సాలంకాయనుల కాలంలో ఎక్కువగా ఆదరణను పొందింది. యోగాచార శాఖను బోధించిన ప్రసిద్ధ బౌద్ధమత గురువు దిగ్నాగుడు. దిగ్నాగుడు వేంగిని కేంద్రంగా చేసుకుని యోగాచార శాఖను బోధించాడు. మొదటి హస్తివర్మ చతుర్విద్యా పాఠశాలలను నెలకొల్పాడు. చతుర్విద్యా పాఠశాలలో 4 వేదాలను బోధిస్తారు. హిందూ మతం సాలంకాయనుల కాలంలో కాంబోడియా, బర్మా దేశాలలో ప్రవేశించింది. విష్ణు దేవాలయాల గురించి వివరిస్తున్న శాసనం పెదవేగి శాసనం. సాలంకాయనులు వేంగిలో చిత్రరథ స్వామి ఆలయాన్ని నిర్మించారు. రెండవ నంది వర్మ పరమ భాగవతుడిగా పిలువబడ్డాడు. విజయనంది వర్మ విష్ణు గృహస్వామి ఆలయాన్ని నిర్మించాడు మరియు ఆ ఆలయ పరిసరములలో గృహాలను ఈ ఆలయాన్ని కోసం దానం చేశాడు. సాలంకాయనుల శాసనాలపై నంది ముద్ర కనిపిస్తుంది. సాలంకాయనుల ప్రధాన రేవు పట్టణం ప్రాతార. తండ్రిని దైవంగా భావించే సాంప్రదాయాన్ని సాలంకాయనుడు ప్రవేశపెట్టారు. సాలంకాయనుల కాలంలో సంస్కృత భాషకు ఆదరణ లభించింది. ఆనంద గోత్రీకులు బృహత్పలాయనులు తర్వాత దక్షిణాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఆనంద గోత్రీకులు. ఆనంద గోత్రీకుల రాజధాని కందారపురం. ఆనంద గోత్రీకుల్ని కందర రాజులు అందురు. కందారపురం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కంతేరు. ఆనందగోత్రీకుల గురించి తెలియచేస్తున్న శాసనాలు. 1. గోరంట్ల తామ్రశాసనం అత్తివర్మ. 2. మట్టెపాడు తామ్రశాసనం దామోదరవర్మ. 3. చేజర్ల శిలాశాసనం కందారరాజు వాహిత్రుడు. ఆనంద గోత్రేకుల త్రికూట పర్వతాధిపతులుగా త్రికూట పర్వతం అనగా కోటప్పకొండ, గుంటూరు. కోటప్పకొండపై గల దేవాలయం త్రికూటేశ్వర స్వామి దేవాలయం. సతీదేవి మరణం తర్వాత శివుడు తపస్సు చేసుకున్న ప్రదేశం. ఆనంద గోత్రీకులు వంశానికి మూల పురుషుడు కందరరాజు. కందరరాజు కందారపురాన్ని నిర్మించాడు. ఆనంద గోత్రీకుల రాజు చిహ్నం వృషభం. ఆనంద గోత్రీకుల రాజు లాంఛనం వృషభం అని నిర్ధారించిన శాసనం మట్టెపాడు తామ్రశాసనం. కందరుడు ధాన్యకటక యుద్ధంలో పాల్గొన్నట్లుగా చేజర్ల శాసనం ప్రస్తావిస్తుంది. కందరుని తర్వాత రాజ్యానికి వచ్చినవాడు దామోదరవర్మ. దామోదరవర్మ చేజర్లలో కపోతేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. దామోదరవర్మ బుద్ధుడిని ఆరాధించాడు. దామోదరవర్మ బ్రాహ్మణులకు అగ్రహారాలను దానం ఇచ్చాడు. దామోదరవర్మకు హిరణ్యగర్భోద్భవ రాజు అనే పేరు కలదు. దామోదరవర్మకు సమఖ్య బుద్ధవ్య సమతస్య స్తోమత అనే బిరుదుంది. దామోదరవర్మ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు అత్తివర్మ. అత్తివర్మ శివభక్తుడు. అత్తివర్మ చివరి ఆనందగోత్రీకరాజు. అత్తివర్మ పల్లవులతో పోరాడి విజయం సాధించాడు. అత్తివర్మ విష్ణుకుండినుల చేతిలో ఓడమి చెందాడు. అత్తివర్మ తర్వాత ఆనందగోత్రిక రాజులు విష్ణుకుండినులకు సామంతులయ్యారు. ఆనందగోత్రీకులు శైవమత అవలంబీకులు. ఆనంద గోత్రీకులు కర్మ రాష్ట్ర పాలకులుగా పిలువబడ్డారు. ఆనంద గోత్రీకుల కపిల ధ్వజులుగా పిలువబడ్డారు. కర్మ రాష్ట్రం అనగా గుంటూరు. ఆనంద గోత్రికుల గల పేర్లు కందరులు. కర్మ రాష్ట్ర పాలకులు కపిల ధ్వజులు.